నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ నిన్నటిదాకా అల్లు అర్జున్ మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగాయి. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఆమె ట్రోలింగ్ జరిగాయి. సో అందులో భాగంగా ఈరోజు సొంత తమ్ముడైన సిరీస్ కూడా ఏదో కౌంటర్ ఇచ్చారంట. అసలు ఏంటి ఆ కౌంటర్? అది కౌంటర్ కాదు, మామూలు జనరలైజ్ చేసి చెప్పుంటాడు, దాన్ని సోషల్ మీడియాలో కౌంటర్ అని అంటున్నారు. మేబీ అలా అనడానికి కూడా ఒక రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే బన్నీ పుష్పతో నేషనల్ ఫేమ్ అయిపోయిన తర్వాత జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తీసుకున్న తర్వాత బాగుంది, అరే ఈ స్థాయికి వెళ్తుందా అని అనుకున్నారు, అక్కడ అనుకోలేదు, బట్ అయ్యింది అనుకున్నారు. సరే, ఎప్పుడైతే మొన్న ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆయన ఒక వైసీపీ నేతకి సపోర్ట్గా వెళ్ళారో, సో అప్పటి నుంచి కాస్త ట్రోల్స్ ఇవన్నీ ఎక్కువయ్యాయి. ఎందుకు ఎక్కువయ్యాయి అంటే అభిమానం ఉండొచ్చు, వాళ్ళకి సపోర్ట్గా ఉండొచ్చు, ఎవరి అభిప్రాయ భేదాలు వాళ్ళవి, సరే ఎవరి అభిప్రాయం వాళ్ళది, అభిప్రాయ భేదాలు కూడా ఉండొచ్చు, కానీ ఓపెన్ అవ్వకూడదు కదా. ఒక కుటుంబం అన్నాక ఓపెన్ అవ్వకూడదు. నేను చాలా సందర్భాల్లో ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత తెలంగాణలో ఎవరు పడితే ఎవరైనా పార్టీ ఫిరాయింపులకి లోబడి ఉండొచ్చు, అంటే వాళ్ళకి నచ్చినట్టుగా వెళ్ళిపోవచ్చు. కాంగ్రెస్లోకో బీజేపీలోకో ఎక్కడ టీడీపీలోకో వెళ్ళొచ్చు. కానీ కేటీఆర్ గారు వెళ్ళకూడదు కదా, వెళ్ళలేరు. కేటీఆర్ గారి హరీష్ రావు గారు కానీ వెళ్ళలేరు. ఎందుకంటే కుటుంబపరమైన పార్టీ కాబట్టి వెళ్ళలేరు. వెళ్ళకూడదు. వెళితే కాస్త బదనాం అయిపోతారు. ఇక్కడ పార్టీకి అప్రతిష్ట, ఆయనకి వెళ్ళే వ్యక్తికి కూడా అప్రతిష్ట అవుతుంది. సో అలాగా అల్లు అర్జున్ కానీ అల్లు శిరీష్ కానీ ఈయన్ని కూడా మెగా కాంపౌండ్ హీరోలుగానే నిన్నమటి వరకు పత్రికలు కూడా అభివర్ణించాయి. సోషల్ మీడియాలో కూడా మెగా కాంపౌండ్ హీరోలుగానే చెప్పారు. ఒక్క మెగా ఫ్యామిలీ నుంచే దగ్గరతో 8-9 మంది హీరోలు ఉన్నారని చెప్పుకొచ్చిన భాగంలో ఆ భాగం ఏంటంటే వీళ్ళు కూడా అందులో భాగం అయ్యారు కాబట్టి చెప్పుకొచ్చారు. ఇప్పుడు తీసుకుంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, ఆ పంజా తను, తర్వాత బన్నీ, శిరీష్, ఆ తర్వాత చిరంజీవి గారు అల్లుడు విజేతను సినిమా తీశారు ఆయన. ఇట్లా మొత్తం మీద ఇక్కడికి నాకు లెక్కే 9 మంది వచ్చింది. సో నాగబాబు గారు కూడా మెయిన్ లీడ్ చేసే క్యారెక్టర్ కూడా చాలా చేశారు. గతంలో ఆయన హీరో యంగ్గా ఉన్నప్పుడు 10 మంది 10-11 మంది వరకు ఉన్నారు. మెగా కాంపౌండ్ హీరోలు కూడా పత్రికల్లో వచ్చేది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బన్నీ అనే వ్యక్తిని అల్లు అర్జున్ అయినా కానీ అల్లు రామలింగయ్య గారు మనవడుగా ఇప్పుడు ఎవరు ఆయన ఎక్కడ ఎస్టాబ్లిష్ అవ్వలే. చిరంజీవి మేనల్ కానీ ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయ్యాడు నాకు తెలిసి. ఎందుకంటే మావయ్యది ముగుల్తూరు ఆ పాట తీసుకుంటే గంగోత్రిలో, మరి అక్కడ అల్లు రామలింగయ్య గారు మనవడుగా ఒక పాట పెట్టుకోవచ్చు కదా. అల్లు వారి ఫ్యామిలీ నుంచి ఒక హైలైట్గా ఒక చాకు లాంటి కుర్రోడు వస్తున్నాడు, అల్లు అరవింద్ గారు అబ్బాయి వస్తున్నాడు అనే టైంలో అక్కడ మొదటి పునాది అలా వేసుకొని ఉంటే అప్పుడు మెగా కాంపౌండ్ హీరో అనేవాళ్ళు కాదేమో. అల్లు వారి ఫ్యామిలీ నుంచి ఒక హీరో, అల్లు రామలింగయ్య గారు మనవడు లేదా అల్లు అరవింద్ గారు అబ్బాయి అలా అనేవారేమో కదా. మరి ఫస్ట్ పార్ట్లోనే మావయ్యది ముగుల్తూరు లాగా హైప్ చేస్తే చిరంజీవి మేనల్గా హైలైట్ అయితే మరి మెగా కాంపౌండ్ హీరోనే అంటారు. సో అట్లా ఉన్నప్పుడు వాళ్ళలో వాళ్ళకి ఎన్నున్నా కూడా బయటకు ఓపెన్ అవ్వకూడదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, ఆయన మీద చాలా వచ్చాయి, అసలు ఏం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినా స్పందించలేదు, చంద్రబాబు నాయుడు గారిని భార్యని అవమానించినా దానికి మాత్రం స్పందించినట్టున్నారు. ఒక వీడియో చేసి పెట్టారు, ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు, చాలా పెద్ద తప్పు అన్నట్టుగా. సో తర్వాత ఒక కుటుంబం అన్నాక వాళ్ళు కలిసే ఉంటారు, అది వేరే విషయం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా సందర్భాలు చెప్పాడు, ఆయన ఈ కట్టి కాలే వరకు తాతగారు పెట్టిన పార్టీలోనే టీడీపీ కోసం పనిచేస్తా అని చెప్పాడు ఆయన. అది కరెక్ట్ అది. సో అందుకు ఎవరిని విమర్శలు చేసినా వైసీపీ వాళ్ళు, కొడాల నాని లాంటి వాళ్ళు ఎంత దువ్వినా, ఆయన గురి పేరు ఎంత వాడినా, ఆయన కటౌట్లు వైసీపీ వాళ్ళు వాడుకున్నా, ఏది జూనియర్ ఎన్టీఆర్ గారిది, అయినా ఆయన ఎక్కడ నో రెస్పాన్స్. అటు అనలేదు ఇటు అనలేదు. మీకు అర్థమైందా? న్యూట్రల్గా ఉండిపోతే ఏ ప్రాబ్లం లేదు. ఒకవైపు ఎన్టీఆర్ టీడీపీ వైపు ఉంటూ కొడాల నాని గారి దగ్గరికి వెళ్ళి కలిశారు అనుకోండి ఎలక్షన్ టైంలో, ఈయనకి మద్దతుగా నేను వచ్చాను అని, ఎలా ఉంటుందో చెప్పండి అప్పుడు? ఒకసారి ఆలోచించండి కదా. సో అది చేయకూడదు. మరి అంత స్టార్గా ఉండి అతను ఎందుకు చేశాడంటే ఈ విధమైన విమర్శలు. పైగా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ కాదు, మనం చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం, భక్తులు ఉంటారు. ఎటువంటి భక్తులు? హార్డ్ కోర్ భక్తులు. సో అట్లాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా, అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ లేరంటే ఆర్మీ ఉందంటే సార్, అది ఆర్మీ ఉందని దాని మీద కూడా ట్రోల్స్ అవుతున్నాయి, వెటకారం ఎక్కువ అవుతుంది. మరి ఆయన పేరు అబ్బా భలే ఆయన అంటూ ఓన్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు రా అన్నారు. ఎప్పుడైతే ఎలక్షన్స్ ముందు ఇది చేశాడో ఒక్కసారి గ్రాఫ్ ఎంత పడిపోయింది మీరు చూసారా?
అంటే ఇప్పటికీ అభిమానించే వేరే అభిమానులు ఉంటే ఉండొచ్చు కాదనట్లేదు. కానీ ట్రోల్స్కి గురవుతున్న పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి. ఇప్పుడు మంచు విష్ణు వాళ్ళు ఉన్నారు, ఆయన కూడా ఏ ఇబ్బంది ఎక్కడ ఇవ్వలేదే. మా ఎలక్షన్స్ తర్వాత ఆయన ఎక్కువ ట్రోల్స్కి గురయ్యాడు, అవునా కాదా? మా ఎలక్షన్ అప్పుడే, అప్పుడు ఆ తర్వాత నుంచి కూడా ఆ మంచు కుటుంబం మొత్తానికి కూడా ట్రోల్స్ చేశారు చాలా బాగా. ఎందుకు చేయాల్సి వచ్చింది? అక్కడ వాళ్ళ బిహేవియర్ అవ్వచ్చు, మాట తీరు అవ్వచ్చు, లేదా వేరే వేలో కన్వే అయ్యి ఉండొచ్చు ప్రేక్షకులకు కానీ, ఆడియన్స్ ఫ్యాన్స్కి కానీ. సో అలాగా ఇక్కడ అలా మాట్లాడినప్పుడు అంత ట్రోల్స్ అవుతున్నప్పుడు శిరీష్ కూడా జనరలైజ్ చేసి చెప్పాడు. ఇప్పుడు ఒక సినిమా అన్నాక జనాల్లో ఉంటే కదా గుర్తుంటుంది. అసలు శిరీష్ ఏం చెప్పాడు? శిరీష్ ఏం చెప్పాడంటే, ఏదైనా ఒక వ్యక్తిని బాగా గుర్తుపెట్టుకోవాలంటే రెగ్యులర్గా సినిమాలు చేస్తూ ఉంటే వాళ్ళే గుర్తుపెట్టుకుంటారు. దానికి బీభత్సమైన పబ్లిసిటీ కూడా అవసరం లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభాస్ అని చెప్పుకొచ్చాడు. ప్రభాస్ అంతే కదా, ఎవ్రీ ఇయర్ ఒక సినిమా రిలీజ్ చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు ఒక్క బాహుబలి టైంలో గ్యాప్ వచ్చింది తప్ప మిగతా టైంలో ఎప్పుడు గ్యాప్ రాలేదు. సినిమా చేసుకెళ్తున్నాడు, దానికోసం భారీగా పబ్లిసిటీలు కూడా చేసాడు. ఏదైనా ఉంటే ప్రెస్ మీట్లకి వెళ్ళడం, ఆడియో ఫంక్షన్ వెళ్ళడం, అంతవరకే. తర్వాత సినిమా అయిపోయి విదేశాలకు వెళ్తాడు, రెస్ట్ తీసుకుంటాడు, ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తాడు. అంత ఇదైపోడు కదా. దానికి ప్రతి దగ్గరికి వెళ్ళి క్యాన్వాసింగ్ చేసుకోవాలి, పబ్లిసిటీ చేసుకోవాలని ఉండదు కదా. ఆయన స్టేచరు, ఆయన స్టాండర్డ్స్ ఆయనకు ఉన్నాయి కదా ప్రభాస్కి. అలా చెప్పాడు. ఈ ప్రభాస్ని ఎగ్జాంపుల్ చెప్పడం, సొంత అన్న మీద ఎటువంటి సెటైర్ వేసాడా అన్నట్టుగా అంటున్నారు. ఒకళ్ళు సొంత అన్న గురించి చెప్పాడు అనుకోండి, వీడు సొంత అన్న గురించి చెప్తున్నాడు రా, వీడు కూడా మెగా కాంపౌండ్ హీరో కాదా, బయటికి వీడు అల్లువారి హీరో అవుతాడు వీడు కూడా అని చెప్పి అలా ట్రోల్స్ చేసేవారేమో. ప్రతి శిరీష్ అనేది ఏంటంటే జనాల్లో నానుతూ ఉండాలి. ఇప్పుడు బన్నీ సినిమా ఉంది 22లో, ఇప్పుడు వచ్చింది, మళ్ళీ ఇంతవరకు రాలేదు, మధ్యలో 2 years అయిపోయింది. సో జనాల్లో ఉండాలి, అణిగిమణిగి ఉండాలి అనే భావం వచ్చేలాగా మాట్లాడడం ఈ అన్నకే చురకలు పెట్టాడు అన్నట్టుగా నెటిజన్స్ చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మంచి సినిమా కోసం కొంచెం టైం పడుతుంది అంటున్నారు. సో అది మూవీ మేకర్స్, బట్ బయట ఎట్లా అనుకుంటున్నారు, మరి దీనికి ఎలా పొందనా? ఏదైనా అవ్వచ్చు. అసలు ఆగస్టు 15కి రిలీజ్ చేస్తాం అనుకున్న బన్నీ అదే పుష్ప 2ని, ద రూల్ని, మరి డిసెంబర్ వరకు ఎందుకు పొడిగించారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఏమైనా ఇష్యూ వచ్చి, లేదా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవ్వకపోవడమో, లేదా ఏదైనా డబ్బింగ్లో పెండింగ్ వర్క్స్ అవ్వలేదు అనుకోండి, ప్యాడింగ్ వర్క్స్, ప్యాచ్ వర్క్లు అవ్వకపోతే ఆగస్ట్ కాబట్టి సెప్టెంబర్ తీసుకోండి, అక్టోబర్ దసరాకి రిలీజ్ చేయండి. మరి డిసెంబర్ వరకు ఎందుకు లాగాల్సి వచ్చింది? అంటే ఈలోగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా శబదం చేశారు కదా. సో అందువల్ల సినిమా మీద ఎఫెక్ట్ పడుతుందనే ఉద్దేశంతోనే పోస్ట్ పోన్ చేశారన్నట్టు కూడా చెప్తున్నారు. మేబీ ఆ లాజిక్ సింక్ అయింది నాకైతే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇష్యూ చేస్తారేమో, డిసెంబర్లో అయితే కొన్నాళ్ళకి మర్చిపోతారు కదా, అంత ఇష్యూ ఉండదు కదా, అందుకు డ్రా చేశారంటున్నారు. బట్ చూద్దాం, డిసెంబర్లో రిలీజ్ అయినా కూడా వదలము అని ఫ్యాన్స్ అంటున్నారు కొంతమంది. ఎందుకంటే నేను ఒక సెపరేట్ స్టేచర్కి వచ్చేసాను, నేను మద్దతు ఇస్తే గెలిచేస్తారు అనుకునే స్థాయికి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు అనేది కూడా చాలామంది అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఆయన ఒక వ్యక్తిని సిఫారసు చేస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్లో సీట్ కూడా ఇచ్చారట, బట్ ఆ వ్యక్తి గెలవలేకపోయాడట.